అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నా. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని ఈలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక పదార్థం, ఒక విష పదార్థం. ఒక విష పదార్థాన్ని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేసినట్టుగా రిపోర్ట్లో ఉంది. మేము తిన్నది లడ్డూ కాదు, మేము తిన్నది రసాయనమా, మేము తిన్నది విషమా. జంతువుల నుంచి తీసినటువంటి నూనెని కలిపి ఆ నెయ్యిలో వాడారు అని అంటే జంతువుల అవశేషాలు ఉన్నాయని నివేదిక. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది. అటువంటి జంతువుల కళేబరాలతో లేదా జంతువుల కొవ్వుతో తీసినటువంటి నూనెని ఆ నెయ్యిని వాడారు అని అంటే జంతువుల కొవ్వు కలిపారన్న వాస్తవం హైందవ ప్రపంచాన్ని ఊపేస్తోంది. దీంట్లో చేపల ఆయిల్ ఉందా అంటే విడిగా మీరు చేపలు తినరా, అది తినరా, ఇది తినరా కాదు, అది వేరు. అందులో ఉన్నటువంటిది పామాయిల్, దాంట్లో ఉన్నటువంటిది పామాయిల్. ఎవరైనా ఊహిస్తారా తిరుమల ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిపారంటే, జంతువుల కొవ్వు కలిపారంటే? మీకు నచ్చినా నచ్చకపోయినా వినండి, టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిపారు. ఇది టాయిలెట్లు, ఇతర సింక్లు ఉంటాయి కదా, వాటి మీద జల్లి కాసేపు ఆగిన తర్వాత బ్రష్ తో తుడిస్తే పోయి అది వాడారండి.